నమస్తే అండి. పూర్ణం బూరెలు ఎలా చేయాలో రావట్లేదా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. నానబెట్టుకున్న శనగపప్పుని మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి నేనైతే ఒక కప్పు మెజర్మెంట్‌కి పప్పు మెత్తగా శుభ్రం నానబెట్టి మెత్తగా మిక్సీ కొట్టుకుని ఇలా ఒక ప్యాన్‌లో ఒక 2, 3 స్పూన్లు నూనె గాని, నెయ్యి గాని వేసుకుని ఇలా పరిచేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు పూర్ణం బూరెలకి చిదుతాయి, పాకం ఎలా రావాలి అలా ఎలాంటి టెన్షన్ పడొద్దు. ఇలా మీరు వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు అలా సిమ్లో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ, నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి, మీరు పంచదార వేసుకుంటే పంచదార, లేదంటే బెల్లం ఏదైనా సరే. చూసారా ఎలా అయిపోయిందో? పొడి పొడిలో ఆడుకుంటూ వచ్చేస్తుంది 10 నిమిషాలకి. మొత్తం లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కాదండి, 5-6 నిమిషాలకి వచ్చేస్తుంది. కాకపోతే లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక కప్పుకి ఒక కప్పు పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవాలండి. పడుతుంది పంచదార కానీ బెల్లం కానీ, తురిమిన బెల్లం కానీ తీసుకుని బాగా కలుపుకొని ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చూసారా బూరెలు పూర్ణం చేయడం ఎంత ఫాస్ట్గా ఎప్పుడన్నా అవుతుందా? లేదు కదా. ఇలా చేసి తప్పకుండా మీరు దేవుడికి నైవేద్యాలుగా చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, నేను పెద్ద పెద్ద ప్రాసెస్లో లెందీగా చేసే ప్రాసెస్ అయితే అది వేరే అండి. మీరు ఒక 25-30 బూరెలు కావాలి అంటే ఇదే ప్రాసెస్లో చాలా ఈజీ. చూసారా వితిన్ 10 మినిట్స్లో పూర్ణం రెడీ అయిపోతుంది. ఇలా చేసేసుకుని మీకు ఎన్ని కావాలో అన్నీ ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసేసుకుని, ఎలాగ బూరెలు ఒకటే చేయం కాబట్టి బూరెలో గారెలు వండుతాం కదా, గారెలు వండినప్పుడు మనకి ఎంతైతే రుబ్బు కావాలో అంత రుబ్బు పక్కన పెట్టుకుని దాంట్లో సరిపడగా ఒక 4 స్పూన్లు వరిపిండి తీసుకుని ఇది దోశల బ్యాటర్లో కలుపుకోవాలి. మీకు ఇలా లేదు ముందుగానే ప్రిపేర్ అవుతాము అంటే మినపప్పు 1 వంతు, 2 వంతులు బియ్యం యాడ్ చేసుకుని మెత్తగా దోశల రుబ్బులాగా రుబ్బేసుకోవాలి. మిక్సీ కొట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఈ మాత్రం జార్ రావాలి. దీంట్లో ఒక చెంచా 1 స్పూన్ బెల్లం కానీ పంచదార కానీ వేసుకోండి. తోపులో ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని వేడి అయిన తర్వాత, మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే బూరెలు ఇవి చీదవండి. ఎందుకంటే మనం ఆవిరి పట్టాం కదా, ప్లస్ పప్పు కూడా ఎక్కడా లేదు, ఎందుకంటే మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాం. ఇలా ఈ డోలో మొత్తం ఇలా మునిగేటట్టు ఇలా వేసుకుంటూ ఇలా మొత్తం చుట్టూ అద్దే వరకు ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలో నెమ్మదిగా జారబెట్టాలి. అంతేనండి. అస్సలు కంగారు పడకుండా పూజలకి, నోములకి, వ్రతాలకి తొందరగా అయిపోయే ప్రాసెస్లో ఇలా బూరెలు చేసేయండి. తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ. నచ్చితే ఏమిటి ఒక లైక్ చేసి బాగుంది బాగాలేదని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేస్తారు కదా. ఇంత ఈజీ ప్రాసెస్లో మీరు దీంట్లో ఇలాగే శనగపప్పు, పెసరపప్పు కూడా చేసుకోవచ్చు. మీకు పోలి పూర్ణం బూరెలు అంటాం కదా, అలా దానికన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పూజలకి, నోములకి, వ్రతాలకి కూడా అరగంటలో బూరెలు అయిపోతాయండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. బూరెలు, ఆవడలు, పులిహార, రకరకాల వంటలన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా చూడడం మర్చిపోవద్దు. మీరు పెసరపప్పు సగం ఒక 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు కూడా నానబెట్టి ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ప్రసాదం బూరెలు కూడా చేసుకోవచ్చండి పూజలకి. ఇలా ప్రాసెస్లో ఆవిరి పట్టిన బూరెలు కూడా చూసారు ఎక్కడన్నా చీదిందా బూరి ఎంత నీట్గా వచ్చేసాయో. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేసినట్టు వస్తాయి. తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. బూరెలు చేయడం అంటే భయపడొద్దు, చాలా చాలా ఈజీ. వేసేటప్పుడు డో కలుపుకోవడం ఒక్కటే సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్.